హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రవంతి. కనిపించి చాలా రోజులైంది. సో పర్లేదు, ఐల్ బీ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఫ్రమ్ నౌ ఆన్. సో ఈరోజు మనం కొత్తగా ఏమైనా నేర్చుకుందాం. లైక్ లైఫ్ అంటే ఏంటి, సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటి, ఇవన్నీ ఒకసారి డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఇక్కడ మీరు చూస్తే కానీ లైఫ్ పైన సక్సెస్, కింద ఫ్లో అని ఎందుకు రాసింది అంటే, లైఫ్ అనేది జరుగుతూనే ఉంటుంది. మనం ఏం చేసినా చేయకపోయినా వాటర్ ఎప్పుడైతే ఎలాగైతే ఫ్లో అవుతూ ఉంటుందో అలానే మన లైఫ్ ముందుకు జరుగుతూనే ఉంటుంది. ఓకేనా? పైన సక్సెస్ లైఫ్ ఎలా ఫ్లో అవుతూ ఉంటుందో మనం ఒకవేళ సక్సెస్ అయితే అలానే ఆ సక్సెస్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం సక్సెస్ అయ్యామనుకోండి, పక్కన వాళ్ళు అరే అమ్మాయి సక్సెస్ అయింది అని చెప్పేసి అక్కడి నుండి ఇన్ఫర్మేషన్ ఇంకొకళ్ళకి వెళ్ళి అలా స్ప్రెడ్ అయ్యి మన సక్సెస్ కూడా అలా ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. ఇలానే డెత్ అంటే పైన ఫెయిల్యూర్ అని రాసింది. డెత్ అంటే ఏంటి? స్టాగ్నెంట్గా ఉండిపోవడం. కదిలే వాటర్ ఎలా అయితే కదులుతుందో అది సక్సెస్. కదలని వాటర్ ఉంటుంది చూసారా, లైక్ ఇన్ ద వెల్, బావిలో ఎలా అయితే వాటర్ నిలిచిపోయి ఉండడం అంటారు కదా, అలానే నిలిచిపోయి ఉంటుందన్నమాట. ఏంటిది? డెత్ అనేది నిలిచిపోయి ఉంటుంది. డెత్ ఎలా అయితే ఉంటుందో ఫెయిల్యూర్ కూడా అలానే ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం ఏదో చేయాలనుకొని చేయలేకపోయామనుకోండి, అది అలానే ఉండిపోతుంది. అది మూవ్ అవుతుందా? అవ్వదు. సో అది అలానే ఉండిపోతుంది. డెత్ ఈజ్ లైక్ స్టాగ్నెంట్ అండ్ ఫెయిల్యూర్ ఈజ్ ఆల్సో లైక్ ఏ స్టాగ్నెంట్. లైఫ్ సక్సెస్ ఫ్లోస్ ఆన్. ఓకేనా? ఇప్పుడు సక్సెస్లో 2 టైప్స్ ఉన్నాయి. ఓకేనా? 2 టైప్స్ ఎలా అంటే, ఒకటి నేచర్కి సంబంధించిన సక్సెస్. ఓకేనా? అకార్డింగ్ టు నేచర్ మనం ఏం చేస్తే సక్సెస్ అవుతామని ఒక వైపు, ఇంకొక వైపు అకార్డింగ్ టు సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తే మనం సక్సెస్ అవుతాం అనేది ఇంకొకటి పాయింట్. అకార్డింగ్ టు నేచర్ ఇక్కడ మీరు చూస్తే సర్వైవ్, రీప్రొడ్యూస్, డెత్. సర్వైవ్ ఎట్లా బ్రతికామని, రీప్రొడ్యూస్ చేసామా లేదా అని, డెత్ ఎలా చనిపోయామనేది పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, దేని పరంగా? అకార్డింగ్ టు నేచర్. గుర్తుపెట్టుకోండి, ఎలా బ్రతికాము, ఓకే, రీప్రొడ్యూస్ చేసామా లేదా. రీప్రొడ్యూస్ అంటే మనలాగా వేరే వాళ్ళని తయారు చేయడం అని కూడా మీనింగ్ వస్తుంది. ఓకేనా? డెత్ ఎలా చనిపోయాము అని వస్తుంది. అకార్డింగ్ టు సొసైటీ, మనం ఇప్పుడు ఉంటున్న సమాజంలో సక్సెస్ అంటే ఏంటి, ఎన్ని విధాలుగా సక్సెస్ వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాం. పాపులారిటీ. సొసైటీలో మనం సక్సెస్ఫుల్ పీపుల్ అని అనిపించుకోవడానికి పాపులారిటీ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మనిషి తనకి పాపులారిటీ కావాలి, తనకి సక్సెస్ కావాలి అని అనుకుంటే నిజంగా పాపులారిటీ డెఫినెట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు టీవీ యాక్టర్స్ లేకపోతే మూవీ యాక్టర్స్ చూసినట్లయితే వాళ్ళు పాపులర్ అని, వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్ అని మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, దే ఆర్ వెరీ పాపులర్. అందరికీ తెలిసి ఉంటుంది వాళ్ళ గురించి. తను ఇలా యాక్ట్ చేస్తాడు, చాలా బాగా యాక్ట్ చేస్తాడు అని చెప్పి మనకి క్లియర్ కట్గా తన గురించి పాపులారిటీ అనేది పెరుగుతుంది, ఆయన మీద లేకపోతే ఆమె మీద. ఓకేనా? సో సక్సెస్ అవ్వడానికి సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ థింగ్ ఏంటంటే పాపులారిటీ. గుర్తుపెట్టుకోండి. సెకండ్, ఇంటెలిజెన్స్. ప్రతి ఒక్కళ్ళు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు నేను చాలా ఇంటెలిజెంట్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు. మీరు ఎలా అనుకుంటారు? నేను ఇంటెలిజెంట్లా ఉండాలి అనుకుంటారా, లేకపోతే సోమరిపోతులా ఉండాలనుకుంటారా? పర్లేదు, నేను సోమరిపోతులా ఉన్నా కూడా ఉండి వేరే వాళ్ళతో తిట్టించుకుంటాను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎవరు ఉండరు కదా. అందరూ నేను ఇంటెలిజెంట్లా ఉండాలి, ఒకవేళ ఆ అబ్బాయి ఇంటెలిజెంట్ అనుకోండి, ఆ అబ్బాయిలాగా నేను ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు. సో సక్సెస్ అవ్వాలంటే సెకండ్ థింగ్ కావాల్సింది ఏంటంటే ఇంటెలిజెన్స్. ఆ సక్సెస్ని ఎలా మేనేజ్ చేయాలి అని తెలుసుకోవడానికి ఇంటెలిజెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకే. థర్డ్, పవర్. సక్సెస్ ఎలా వస్తుంది? పవర్ వల్ల. మనలో ఉండే
పవర్ని మొత్తం, మన కెపాసిటీని మొత్తం బయటికి తీసి వాళ్ళకి చూపించడం, వాళ్ళకి ఎలా చూపిస్తామో, ఎలా రీప్రజెంట్ చేస్తామో దాన్నే పవర్ అంటారు. మనకున్న పవర్ని సొసైటీకి చూపించడంలో మన సక్సెస్ ఉంది. నెంబర్ 4, మనీ. హియర్ కమ్స్ ద మెయిన్ థింగ్. సక్సెస్ఫుల్ పర్సన్ అంటే తన దగ్గర ముఖ్యంగా మనీ ఎక్కువ ఉండాలి. ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అన్నా చూసుకోండి, హూజ్ ఆన్ ఎర్త్ విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. మళ్ళీ ఎగ్జాంపుల్ తీసుకోండి, యాక్ట్రెస్. ఎలా ఆమె అంత పాపులర్, అంత సక్సెస్ఫుల్ అయింది అంటే they'll have lot of money, they'll invest on something, they'll go through benefits, all according to the money. ఓకే, మనీ ప్రకారంగా జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పాపులారిటీ, సెకండ్ ఈజ్ ఇంటెలిజెన్స్, థర్డ్ ఈజ్ పవర్, అండ్ 4 ఈజ్ మనీ. అండ్ 5 ఎమోషన్స్. హియర్ కమ్స్ ద మెయిన్ థింగ్, ఎమోషన్స్. మనం ఎంత సక్సెస్ఫుల్ అయినా ఎమోషన్స్ అనేవి ప్రతి ఒక్క మనిషిలో ఉంటాయి. ఫర్ సపోజ్ మనం ఎంత సక్సెస్ఫుల్ అయినా కొంతమందికి మనం నచ్చచ్చు, కొంతమందికి మనం నచ్చకపోవచ్చు. సో కొంతమంది మనల్ని పొగుడుతూ ఉండొచ్చు, ఇంకొంతమంది తిడుతూ ఉండొచ్చు. మన ఎమోషన్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఇటు వాళ్ళని తిట్టే వాళ్ళందరినీ మనం వెళ్ళి కొట్టలేం, పొగిడే వాళ్ళందరినీ మనం వెళ్ళి మెచ్చుకోలేం. సో మన ఎమోషన్స్ని మేనేజ్ చేసుకొని మన సక్సెస్ని హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, కరేజ్. సక్సెస్ అవ్వాలంటేనే కరేజ్ ఉండాలి, సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలంటేనే కరేజ్ ఉండాలి. ఎలా అంటారా? సక్సెస్ ఎలా వస్తుందో చెప్పండి. ఎవ్వరూ చేయని ఒక మంచి విషయం మనం ఎప్పుడైనా చేసినప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్, లేకపోతే అందరూ చేయాలనుకున్న విషయం మనం ఒక్కళ్ళమే చేసినప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పేసి అంటారు. ఎందుకు? వాళ్ళకి లేని ధైర్యం మనలో ఉండాలి. ఆ పని చేసి, ఆ పని ఎలాంటిదైనా కావచ్చు, ఈ భూమి మీద మంచిది చెడ్డది ఇలాంటివి ఏమీ ఉండవు. అన్నీ కన్స్ట్రక్టివ్ లేదా డిస్ట్రక్టివ్. ఆ కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ పనులు చేసినప్పుడైనా మనకి మన మీద ధైర్యం ఉండాలి, ఆ పని మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం చేయగలము అని మన మీద మనకి కాన్ఫిడెన్స్, ధైర్యం ఉండాలి. సో కరేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మొరాలిటీ. సో ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తామో మన సక్సెస్లో మోరాలిటీ ఉండడం కూడా అంతే ముఖ్యం. మొరాలిటీ అంటే ఏంటి? నైతిక విలువలు, నైతికత్వం, సంథింగ్. ఓకే, దాన్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చెడ్డ పనులు చేసి సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పటికీ అవ్వలేము. ఎందుకు? ఎంత చెడ్డ పనులు చేస్తామో అంత రాంగ్ ఇంప్రెషన్ పెరుగుతుంది. ఎప్పుడైతే మంచి పనులు చేస్తామో, అందరికీ ఉపయోగపడే పనులు చేస్తామో అప్పుడే మన గురించి అందరికీ స్ప్రెడ్ అవుతుంది. అలాగే మన పాపులారిటీ పెరుగుతుంది, ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, మన మీద ఉన్న రెస్పెక్ట్ పెరుగుతుంది. సో మన సక్సెస్లో మొరాలిటీ చాలా ఇంపార్టెంట్. అలానే డెత్. చనిపోయేటప్పుడు ఎలా చచ్చిపోయాము అని, మన రెస్పాన్సిబిలిటీస్ని మనం ఎలా ఫుల్ఫిల్ చేసాము అని. మన అందరికీ ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, ఆ ఫ్యామిలీ ఒక నీడ్స్, వాంట్స్ ఇవన్నీ ఫుల్ఫిల్ చేసామా లేదా, మనం మన లైఫ్లో ఎట్లా బ్రతికాము, ఎంతమందిని కాపాడాము, ఎంతమంది మనల్ని ఫాలో చేశారు, ఇవన్నీ మన డెత్ బెడ్ మీద అందరు చెప్పుకుంటారు. ఏమని? అరే వీడు ఇంత మంచి లైఫ్ బ్రతికాడో, మంచి చావు వచ్చింది ఈయనకి అని చెప్పుకోవాలి అంటే మంచి డెత్ కూడా ఉండాలి. సో ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, అకార్డింగ్ టు సొసైటీ మనం సక్సెస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ దాన్ నేచర్. నేచర్లో ఏముందండి? ఎలా బ్రతికాం, ఎలా రీప్రొడ్యూస్ చేసామా లేదా, అలాగే డెత్ ఎలా వచ్చింది అనేది పాయింట్అవుట్. ఇక్కడ చూడండి, మనం ఎన్ని నేర్చుకోవచ్చు సొసైటీలో. సొసైటీ అని రాంగ్ ఇంప్రెషన్ తీసుకోవడం కన్నా పాజిటివ్ థాట్లో ఆలోచిస్తే చూడండి, సొసైటీ వల్ల మనకి పాపులారిటీ గురించి ఏంటో తెలిసింది, ఇంటెలిజెన్స్, పవర్, మనీ, ఎమోషన్స్, కరేజ్, మొరాలిటీ, డెత్ ఇవన్నీ మన చేత చేపిస్తుంది ఏంటి? ఈ సొసైటీ. సో రెస్పెక్ట్ దట్ సొసైటీ. ఓకే, అలానే సక్సెస్ అవ్వాలంటే వీటన్నింటిలో ఒక్కటి చేస్తే సరిపోదు.
ఇవన్నింటి చేయాలి. ఒకవేళ మీరు ఎమోషన్స్ని బాగా హ్యాండిల్ చేయకుండా, ఐ మీన్ నాకు ఎమోషన్స్ హ్యాండిల్ చేయడం రాదు, మనీ అయితే బాగా మేకింగ్ చేస్తాను అంటే దట్ ఈజ్ కాల్డ్ అటాచ్మెంట్. హియర్ కమ్స్ ద మెయిన్ థింగ్. మీరు ఈ వీటిల్లో ఏ ఒక్క దాంట్లో అటాచ్మెంట్ ఉంచుకోకూడదు, ఓకేనా? ఎందుకంటే ఒకదాని మీద అటాచ్మెంట్ ఉంచుకుంటే ఇంకా వేరేవన్నీ మీకు రావు. ఫర్ ఎగ్జాంపుల్, మనందరికి ఒక ఫ్రెండ్స్ ఉంటారు, అందరు ఒక 4-5 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, కానీ వాళ్ళలో ఒక పర్సన్తో మాత్రం మనం చాలా అటాచ్ అయిపోయి ఉంటాం. సో ఇలా అటాచ్ అవ్వడం వల్ల మిగతా ఫ్రెండ్స్కి జలస్ రావడం, వాళ్ళు మనతో కలవకపోవడం, ఇలా అంతా జరుగుతుంది కదా. సో ఈ ఒక్క ఫ్రెండ్ని మేనేజ్ చేయడం, ఈ అటాచ్మెంట్ వేరు, ఈ బ్యాలెన్సింగ్ వేరు. బ్యాలెన్సింగ్ అంటే ఏంటి? అందరితో ఒకలానే ఉండడం, అందరి ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేయడం. సో హియర్ కమ్స్ ద సక్సెస్. అలానే పాపులారిటీ, ఇంటెలిజెన్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే, బ్యాలెన్స్ చేస్తేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది. అటాచ్మెంట్ ద్వారా మనకి సక్సెస్ రాదు. ఓకే, ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ దట్ యూ హ్యావ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ద సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, all the best for your great success. Thank you. Have a great day.